కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో రజకులు నిర్వహించిన బల్లల పండుగలో ప్రతిపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వరపుల సుబ్బారావు, వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజక సంఘ పెద్దలు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రజకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, సమస్యలన్నీ తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. అనంతరం రజక సంఘ పెద్దలకు అన్ని విధాలా తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం పట్టణ మున్సిపాలిటీ కౌన్సిలర్ అలమండ చలమయ్య, వైసీపీ సీనియర్ నాయకులు సిడగం వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు బదిరెడ్డి గోవింద్, సుంకర రాంబాబు, సామంతుల సూర్యకుమార్, అలమండ దుర్గాప్రసాద్, వాగు బలరాం, అంజూరి రాజారావు, దాకుముడి లోవరాజు, రజక సంఘ పెద్దలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అటుపల్లి కొబ్బరికాయ రేటు చెప్పాను. ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో రజకుల సంఘం ఆనవాయితీగా జరుపుకుంటున్న బల్లల పండక్కి రావడం జరిగిందండి. కులాలకు అతీతంగా ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు చాలా ఆప్యాయతగా, చాలా అంగరంగ వైభవంగా ఈ పండుగ చేసుకుంటారని అందరూ చెప్పడం జరిగింది. మొదటిసారి వేళ ఇక్కడ రావడం జరుగుతుందండి. రజకులందరూ కూడా, ప్రతి ఒక్కరూ, కుటుంబాలందరూ, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో, అష్టైశ్వర్యాలతో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పెద్దలు ఇక్కడికి వచ్చాక కూడా కొన్ని సమస్యలు నా దృష్టికి రావడం జరిగింది. జగన్ గారు అధికారంలోకి వచ్చాక మనకు అన్ని సమస్యలు కూడా తీర్చేలాగా మనం ప్రయత్నం చేద్దామని మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. వీడియోకి వారి యొక్క ప్రేక్షక మహాశైలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుంటూ, మరి ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మాకు అత్యంత ఆప్తులు, శ్రేయభిలాషులు, ఇతులు, సన్నిహితులు, రజక సంఘ సోదరులు ఎంతో ప్రేమానురాగంతో కులాలకు అతీతంగా మేమందరం కూడా వరుసపెట్టి కులపరంగా పక్కన పెట్టి తీసుకునేటువంటి అత్యంత ఆప్తుల సంఘం ఏంటంటే మా రజక సంఘం. మరి హిందూ సంప్రదాయ ప్రకారం మరి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత రజకులు ఆనవాయితీగా బల్లల పండుగ అనేది ఆనవాయితీ. ఆ కుల వృత్తి ప్రకారంగా పెద్దలు పెట్టేటువంటి ఈ యొక్క పండగని ఈ సందర్భంలో వాళ్ళు చాలా మహా వేడుకగా తీసుకునేటువంటి ఈ సందర్భం పురస్కరించుకొని మనకు అత్యంత ఆప్తులు పెద్దలు ముద్రగడ గిరి గారు ముఖ్య అతిథిగా వచ్చేసి మరి మీకు ఆరాధ్యమైనటువంటి పరమశివుని కొలిసి ఆరాధించి రజక సోదరులందరూ కూడా మంచి జరగాలి, వాళ్ళ సంఘీయులు ఎంతో అభివృద్ధితో కార్యక్రమాలు తీసుకోవాలి అనేటువంటి భావంతో ఈ రోజున పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఎక్కడికి వెళ్ళినా నా బాధ్యత చెప్పడం తప్పదు. నాకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు దాగమరి సూర్యబాబు గారు మరణం అనేది నాకు చాలా బాధాకర విషయం. కులాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన నాకు అంత హృదయంలో అతుక్కునేటువంటి సూర్యబాబు గారు ఈ సంఘానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి నాతో పాటు ఆ పుట్టుబడి బంధువులు బోధన కలిపి కూడా సహకరించే కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ ప్రస్తుత సమస్యలు ఉన్నాయి. మీ యొక్క కమ్యూనిటీలు కొద్దిగా పాత పడిపోయి ఉండడం చేత దాన్ని అధునాతనమైనటువంటి నూతన భావనగా తీర్చిదిద్దడానికి మా యొక్క గిరి గారికి చెప్పడం జరిగింది. త్వరలోనే మనం మీ అందరూ కూడా ఆలోచించి దాన్ని నూతన నిర్మాణం చేయడానికి సహకరిస్తాం. అదే రీతిలో ఇక్కడ మీ రేవుకు ఉపయోగపడేటువంటి రహదారి విషయంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా రాత్రి లోవర గారు చెప్తే నేను ఎంఆర్ఓతో మాట్లాడడం జరిగింది. ఎంఆర్ఓ సర్వేని పంపించారు. అది కూడా సర్వే చేసి మ్యాపింగ్ లో ఏ విధంగా ఉంది, పూర్వం స్థితి ఎలా ఉందో ఆ స్థితిలో
మార్పు చేయకుండా చేయాలనేటువంటి ఉద్దేశం మీద ఎంఆర్ఓలతో మాట్లాడి అవసరం గిరి గారి గారు కూడా ఆర్డీఓతో మాట్లాడించి ఆ కార్యక్రమం కూడా చేస్తాం. ఇదే కాకుండా సంఘానికి మీకు ఏ పని కావాలన్నా సరే ఆ యొక్క పనులు చేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా మేము పిలుపుచుకుంటూ మీరు సెలవు తీసుకుంటాం.